రాత్రి పడుకుంటే కనబడే ఆ కలలు నిజంగానే అవి మన ఊహలేనా, లేక వేదాలు చెప్పినట్లుగా వాటి వెనుక ఇంకో లోక రహస్యం దాగి ఉందా? ఈ రోజు మనం ఆ రహస్యం తెలుసుకుందాం. కలలు. మనం ప్రతి రాత్రి ఖచ్చితంగా కలలు కంటాం, కానీ అవి ఎందుకు వస్తాయో, వాటి అర్థం ఏంటో చాలా మందికి తెలియదు. సైన్స్ ఒక కోణం నుంచి ఈ కలల గురించి చెబుతుంది, కానీ మన ప్రాచీన వేదాలు, ఉపనిషత్తులు ఈ స్వప్నాల గురించి చెప్పిన లోతైన సత్యాలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. మనం సాధారణంగా కలల్ని కేవలం రాత్రిపూట మన మనసు చేసే ఆలోచనలుగా భావిస్తాం, కానీ వేదాలు చెబుతున్నాయి కలలు అంతకంటే ఎంతో గొప్పవి, లోతైనవి. అవి మన అంతరాత్మ అద్దం. మన ప్రాచీన గ్రంథాలు, ముఖ్యంగా ఉపనిషత్తులు, మనిషి జీవితాన్ని 3 ప్రధాన స్థితులుగా వర్ణించాయి. మొదటిగా జాగృతి. ఇది మనం మెలకువగా ఉన్న స్థితి. ఈ స్థితిలో మన ఇంద్రియాలు, మనసు, శరీరం అన్ని బయట ప్రపంచంతో వ్యవహరిస్తాయి. మనం చూసేది, వినేది, మాట్లాడేది అంతా ఈ స్థితిలోనే జరుగుతుంది. ఈ స్థితిలో మన జ్ఞానం పరిమితంగా ఉంటుంది, ఎందుకంటే మనం బాహ్య ప్రపంచంపై మాత్రమే దృష్టి పెడతాం. రెండవది స్వప్న. ఇది నిద్రలో రెండవ స్థితి. ఈ స్థితిలో మన శరీరం నిద్రపోతుంది, కానీ మన మనసు మేలుకోనే ఉంటుంది. మన ఇంద్రియాలు నిద్ర స్థితిలో ఉన్న, మనసు మాత్రం ఒక అంతర్గత ప్రపంచాన్ని సృష్టిస్తుంది. ఈ అంతర్గత ప్రపంచంలో మన గత జ్ఞాపకాల, అనుభవాలు, కోరికలు, భయాలు కలల రూపంలో బయటపడతాయి. బృహద్ధారణ్యక ఉపనిషత్తు చెబుతుంది, మనిషి నిద్రించినప్పుడు అతని నామం, రూపం అన్ని తిరిగి మేల్కుంటాయి. ఇక్కడ నామరూపాలంటే అతనికి సంబంధించిన జ్ఞాపకాలు, భావాలు, ఆలోచనలని అర్థం. మూడవది సుషుప్తి. ఇది నిద్రలోని 3వ అత్యంత లోతైన స్థితి. ఈ స్థితిలో కలలు రావు. మనసు, ఇంద్రియాలు అన్ని పూర్తిగా శాంతిస్తాయి. మన అంతరాత్మతో పూర్తిగా అనుసంధానం అవుతాం. ఈ స్థితిలో అపరిమితమైన ఆనందం, ప్రశాంతత లభిస్తాయి. ఉపనిషత్తుల ప్రకారం ఈ స్థితిలో మనం నిద్రపోతున్నప్పుడు తాత్కాలికంగా బ్రహ్మానందాన్ని అనుభవిస్తాం. వేదాలు కలలను కేవలం మెదడు యొక్క రసాయన ప్రక్రియగా చూడలేదు. అవి కలలను మన కర్మల ప్రతిబింబాలుగా, వాసనల వ్యక్తీకరణగా భావించాయి. స్వప్నం అనేది మన అంతరాత్మ తన లోపల దాగి ఉన్న సంకల్పాలను, కోరికలను బయటపెట్టే ఒక మార్గం. వేదాంత గ్రంథాలు స్వప్నాలను వాటి స్వభావం, మూలం ఆధారంగా 3 ప్రధాన రకాలుగా విభజించాయి. ఈ విభజన కలల వెనుక ఉన్న లోతైన ఆధ్యాత్మిక అర్థాన్ని వివరిస్తుంది. మొదటిగా దైనందిన స్వప్నం. ఈ రకమైన కలలు మనం పగటిపూట చూసిన, విన్నా, అనుభవించిన వాటికి సంబంధించినవి. మన మెదడు పగటిపూట సేకరించిన సమాచారాన్ని రాత్రిపూట విశ్లేషించినప్పుడు ఈ కలలు వస్తాయి. ఉదాహరణకి, మీరు ఒక సినిమా చూసి పడుకుంటే ఆ సినిమాకు సంబంధించిన సన్నివేశాలు కలలో రావడం, లేదా మీ ఆఫీస్లో జరిగిన ఒత్తిడి గురించి కలలో ఆలోచించడం. ఈ కలలు సాధారణంగా అర్థం లేకుండా గందరగోళంగా ఉంటాయి. ఈ కలలు కేవలం మనసులోని అస్థిరతకు, జ్ఞాపకాలకు సంబంధించినవి. ఇవి మన అంతరాత్మ నుంచి వచ్చేవి కావు. రెండవది సూక్ష్మ స్వప్నం. ఈ కలలు మన సూక్ష్మ శరీరంలో నిక్షిప్తమై ఉన్న వాసనలు లేదా సంస్కారాల నుంచి పుడతాయి. వాసనలు అంటే మన గత జన్మల కర్మల నుంచి ఈ జన్మలో మన మైండ్ లో నిక్షిప్తమై ఉన్న కోరికలు, భయాలు, ప్రవృత్తులు. ఉదాహరణకు, ఒక వ్యక్తి చిన్నప్పటి నుంచి ఉన్న భయం కలలో ఒక వికృత రూపంలో కనిపించడం, లేదా ఎప్పటి నుంచో నెరవేరని కోరిక కలలో ఒక ఆనందకరమైన అనుభవంగా రావడం. ఈ కలలు చాలా స్పష్టంగా భావోద్వేగాలతో కూడి ఉంటాయి. ఈ కలలు మన లోపల దాగి ఉన్న కోరికలను, భయాలను బయటపెడతాయి. వీటిని అర్థం చేసుకోవడం ద్వారా మనం మన అంతరాత్మను, మనసును శుద్ధి చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. యోగ సాధన ద్వారా ఈ వాసనలను జయించవచ్చు. మూడవది దైవ స్వప్నం. ఈ కలలు చాలా అరుదుగా వస్తాయి. ఇవి మానవ మనసు యొక్క సృష్టి కావు, కానీ దైవిక శక్తి నుంచి, బ్రహ్మ చైతన్యం నుంచి, లేదా దేవతల నుంచి వచ్చే సందేశాలు. ఉదాహరణకు, ఒక మహర్షికి భవిష్యత్తు గురించి కలలో సూచనలు రావడం, ఒక సాధారణ వ్యక్తికి జీవితంలో ఒక కీలకమైన మార్పు గురించి స్పష్టమైన హెచ్చరిక రావడం. ఇలాగా స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస వంటి వారికి అనేక దైవ స్వప్నాలు వచ్చాయని చెబుతారు. ఋగ్వేదం మరియు చాందోగ్య ఉపనిషత్తులు ఈ కలలను దేవతల నుంచి లేదా అంతరాత్మ నుంచి వచ్చే దివ్య సందేశాలుగా పేర్కొన్నాయి. ఈ కలలు చాలా స్పష్టంగా, అర్థవంతంగా ఉంటాయి. అవి మనసుపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి. ఈ కలలు జీవితంలో ఒక పెద్ద మార్పును సూచిస్తాయి, లేదా ఒక సమస్యకు పరిష్కారాన్ని చూపుతాయి. మనం కలలు ఎలా కంటామో ఆ ప్రక్రియ గురించి ఉపనిషత్తులు చాలా లోతైన వివరణనిచ్చాయి. ఉపనిషత్తుల ప్రకారం మనసు ఎప్పుడు నిద్రపోదు, అది నిరంతరం క్రియాశీలంగా ఉంటుంది. శరీరం విశ్రాంతి తీసుకున్నప్పటికీ మనసు పగటిపూట సేకరించిన సమాచారాన్ని, మన లోపల ఉన్న వాసనలను క్రోడీకరిస్తుంది. ఈ ప్రక్రియలో అది కొత్త లోకాలను, దృశ్యాలను సృష్టిస్తుంది. అలాగే బృహద్ధారణ్యక ఉపనిషత్తు ఇలా చెబుతుంది, ఆత్మ నిద్రలో తాను స్వంతంగా లోకాలను సృష్టిస్తుంది. అది చూసేది,
అనుభవించేది ఇవన్నీ దాని సృష్టి. అంటే మనం కలలో చూసేది, అనుభవించేది అంతా మన ఆత్మ యొక్క సృష్టి. మనసు ఒక రథం లాంటిది, ఆత్మ ఆ రథాన్ని నడిపేది. కలలో మనం చూసే వ్యక్తులు, స్థలాలు, సంఘటనలు అన్ని మన ఆత్మ మనసు సహాయంతో సృష్టించినవే. మనం కలలో భయపడితే ఆ భయం కూడా మన అంతరాత్మ సృష్టించినదే. ఇక వేదాల ప్రకారం మన కలలు మన కర్మశక్తితో కూడా ముడిపడి ఉంటాయి. మనం చేసిన మంచి చెడు కర్మలు మన అంతరాత్మలో వాసనల రూపంలో నిక్షిప్తమవుతాయి. కొన్ని కర్మలు కలలో ఒక సంఘటనగా లేదా ఒక భావోద్వేగంగా బయటపడతాయి. ఇది మన కర్మఫలం కలలో కూడా మనల్ని వెంటాడుతుందని సూచిస్తుంది. కలలు కేవలం నిద్రలో వచ్చే దృశ్యాలు కావు, వాటి వెనుక మన జీవితానికి సంబంధించిన లోతైన రహస్యాలు దాగి ఉన్నాయి. యోగ వాసిష్టం లాంటి గొప్ప గ్రంథాలు ఒక అద్భుతమైన సత్యాన్ని చెబుతాయి. జగత్ యావత్తు స్వప్నమే. అంటే మనం మేల్కొన్నప్పుడు చూసే ఈ ప్రపంచం కూడా ఒక కల లాంటిదే. ఎలాగైతే కలలో వచ్చే బాధలు, సుఖాలు నిజం కావో, అలాగే ఈ ప్రపంచంలో మనం అనుభవించే సుఖదుఖాలు కూడా శాశ్వతం కావు. ఈ ప్రపంచం ఒక తాత్కాలిక భ్రాంతి. ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటే మనం జీవితంలో కష్టాలకు, సుఖాలకు అతిగా స్పందించకుండా ఉండగలం. వేదాలు కలల గురించి చెప్పిన ముఖ్యమైన విషయం ఇదే. కలలు మన అంతరాత్మను, మనసును చూపే అద్దం లాంటివి. మన మనసులో మలినాలు ఉంటే అవి కలల రూపంలో బయటపడతాయి. మనం ఎంత ఎక్కువగా ఆధ్యాత్మిక సాధన చేస్తామో, మన మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో మనకు వచ్చే కలలు అంత నిర్మలంగా, దైవికంగా ఉంటాయి. ఒక యోగికి వచ్చే కలలు కేవలం దైవ సందేశాలు లేదా ఆధ్యాత్మిక అనుభవాలు ఉంటాయి. సాధారణ మానవుడికి వచ్చే కలలలాగా గందరగోళంగా ఉండవు. దైవ స్వప్నాలు సాధారణంగా చాలా స్పష్టంగా ఉంటాయి. అవి మన మనసులో ఒక లోతైన ముద్రను వేస్తాయి. మీకు అలాంటి కల వచ్చినప్పుడు దాన్ని విశ్లేషించడానికి ప్రయత్నించండి. బహుశా మీ అంతరాత్మ మీతో ఏదో మాట్లాడడానికి ప్రయత్నిస్తుందేమో. సో స్నేహితులారా, కలలు కేవలం రాత్రిపూట వచ్చే దృశ్యాలు కావు, అవి మన అంతరాత్మను చూపించే అద్దం. వేదాలు చెప్పినట్లుగా మనసు స్వచ్ఛంగా ఉంటే స్వప్నాలు దివ్యంగా మారుతాయి. అందుకే మన జీవితంలో కలల గురించి చింతించడం కంటే మన మనసును, హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ రోజు మీరు చూసిన కలలలో ఏదైనా లోతైన సందేశం ఉందేమో ఆలోచించండి. బహుశా మీ అంతరాత్మ మీతో మాట్లాడుతుందేమో. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.